బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడోసారి కేసీఆర్ సీఎం అవడం ఖాయమన్నారు. రాష్ట్రంపై కేసీఆర్ కు ఉన్న అవగాహన ఎవరికీ లేదని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, పార్టీ అవకాశం ఇస్తే తన కుమారుడు అమిత్ పోటీ చేస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ తెలియజేస్తారు. కిరణ్, చెప్పండి, అసలు సీఎం కేసీఆర్ మూడోసారి పోటీ చేస్తే 100% గెలుస్తారా అని అనుకోవచ్చా? అసలు పార్టీ నుంచి ఎవరు వీడటం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? వేరే పార్టీల నుంచి ఇందులోకి రావటం వల్ల, ఇందులో చేరటం వల్ల ఎవరికి లాభం జరగబోతోంది? రోజుగా రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. ఇదే క్రమంలో నిన్న శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా చిట్ చాట్ తో మాట్లాడుతూ తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తన కొడుకు గుత్తా అమిత్ కు మునుగోడు లేదా నల్గొండ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకున్నట్టయితే తన పదవికి తాను పోటీ చేయకుండా తన కుమారుడు కోసము పదవి త్యాగం చేశానని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఒక్కసారి హాట్ టాప్ గా మారింది. మొత్తానికి కొద్ది రోజులుగా బీఆర్ఎస్ లోకి నల్గొండ జిల్లాకు చెందిన ఉత్తమ్ జానారెడ్డి, అదేవిధంగా మెదక్ జిల్లాకు చెందిన జగ్గారెడ్డి కూడా బీఆర్ఎస్ లోకి పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతుండటంతో గుత్తా వ్యాఖ్యలు కూడా చేయడము, మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడని చెప్పడంతో ఒక్కసారిగా రాజకీయాల్లో వీడిపుట్టాయి. మొత్తానికి అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి గత కొద్ది కాలంగా తన కుమారుడు అమిత్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే గుత్తా మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఒక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. అతన్ని మునుగోడు లేదా నల్గొండ బరిలో దించేందుకు అవసరమైతే తాను పదవికి రాజీనామా చేసి తన కుమారుడు చెప్పడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రియా, అయితే కిరణ్, ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి వారి కొడుకుని తీసుకురావడం పట్ల అసలు మనం దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే వాళ్ళే వంశపారపర్యంగా పరిపాలించేటువంటి విషయం మీద వారి కొడుకుని తీసుకొస్తున్నారా, లేదా పార్టీ మీద మక్కువతో తీసుకొస్తున్నారా? అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు? అయితే కొద్ది కాలంగా రాజకీయాల్లో వారసత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అలాంటి సంఘటనలు కూడా చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్, అదేవిధంగా శాసన సభ స్పీకర్ ఎవరైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నో అతని కుమారుడు కూడా నిజామాబాద్కి వెళ్ళి పోటీ చేయించాల ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరిద్దరు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి తమ కుమారులకు టికెట్ ఇచ్చినట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో తాము పోటీ చేయమని స్పష్టం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే వీరిద్దరు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కు తమ కుమారులను పోటీ చేయించేందుకు అవకాశం కల్పించాలని కూడా కోరినట్టుగా తెలుస్తుంది. అయితే మరో 5-6 నెలల్లో ఎలక్షన్ రానున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణల దృష్ట్యా మరి టికెట్లు ఇస్తారా లేకపోతే ఎలా అనేది చివరి వరకు అయితే వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వీరి మాటలకు అనేది వేచి చూడాలి. ప్రియా, అయితే కిరణ్, మూడోసారి కూడా సీఎం కేసీఆర్ సీఎం అవుతారు అనేటువంటి వ్యాఖ్యలు గుత్తా సుఖేందర్ రెడ్డి చేశారు. అసలు దాన్ని మనం ఏ కోణంలో చూడొచ్చు? అంటే ఏ ప్రకారంగా వారు చెప్పుకుంటూ వచ్చారు? అంటే ప్రజలకు చేసిన సేవ వలన, లేదా వారు తీసుకొచ్చినటువంటి స్కీమ్ వలన, అసలు ఏ ప్రకారంగా కరెక్ట్ గా ఖాయం చేసినట్టు ఎలా మాట్లాడారు? అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు? దీని దగ్గర ఉన్న మీ దగ్గర ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అయితే ప్రియా, ఏ రాజకీయ పార్టీ అయినా చెప్పడం 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన మరో దఫా కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని ఆ పార్టీకి చెందిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు అయితే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తిరుగులేదని, అతను చేస్తున్న ప్రజా కాదని ముచ్చగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్య మంత్రులు ఎమ్మెల్యేలు మాటకు కట్టుబడి ఉన్నారు. నుంచి ఏ పార్టీల నుంచి బీఆర్ఎస్ కి పార్టీలు మారేటువంటి అవకాశం ఉంది, పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది? ఏ వ్యక్తులు? అయితే చెందినటువంటి ఉత్తమ్ కుమార్. థ్యాంక్ యూ కిరణ్.